ఈ రోజు ఈ వీడియోలో టెలివిజన్స్ లో ది బెస్ట్ టెక్నాలజీ కలిగిన OLED గురించి, అదే విధంగా QLED గురించి, వాటి యొక్క ప్లస్లు ఏంటి, వాటి యొక్క మైనస్లు ఏంటి, అలాగే ఈ రెండింటి మధ్య పూర్తి వ్యత్యాసాన్ని ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అదే విధంగా ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఎవరైనా కొత్త టెలివిజన్ కొనాలి అని ఏదైనా ఎలక్ట్రానిక్ షోరూమ్ వెళ్ళేటప్పుడు మనకి OLED, QLED అనేది మనం సాధారణంగా వింటూ ఉంటాం. OLED అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటారు. OLED వచ్చేసరికి సెల్ఫ్ లైటింగ్ పిక్సెల్స్ పైన వర్క్ చేస్తుంది. అంటే దీనిలో ఉండే పిక్సెల్స్ ఎక్కడైతే ఆన్ అవ్వాలో అక్కడే ఆన్ అవుతుంది, మిగతా అంతా ఆఫ్ లో ఉంటుంది. దీనివల్ల పిక్చర్ క్లారిటీ వచ్చేసరికి డీపెస్ట్ బ్లాక్ లెవెల్స్ తో పాటు హై కాంట్రాస్ట్ కూడా ఉంటుంది. OLED లో 8 మిలియన్ సెల్ఫ్ లైటింగ్ పిక్సెల్స్ ఉండటం వల్ల పర్ఫెక్ట్ బ్లాక్ అయితే రావడంతో పాటు మనకి అమేజింగ్ కాంట్రాస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా QLED వచ్చేసరికి క్వాంటమ్ డాట్ LED అంటారు. దీనిలో బ్లాక్ లైట్ సోర్స్ తో పాటు క్వాంటమ్ డాట్ టెక్నాలజీ వలన పిక్చర్ క్లారిటీ వచ్చేసరికి బ్రైటర్ అండ్ వైబ్రెంట్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. పిక్చర్ క్లారిటీ పరంగా చూసుకుంటే OLED వచ్చేసరికి పర్ఫెక్ట్ బ్లాక్ లెవెల్స్ తో పాటు వైడ్ రేంజ్ లో కలర్స్ ఇవ్వడంతో పాటు బెస్ట్ వివింగ్ ఎక్స్పీరియన్స్ అయితే OLED ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా OLED వైడ్ వివింగ్ యాంగిల్లో పిక్చర్ క్లారిటీ అయితే కన్సిస్టెంట్ పిక్చర్ క్లారిటీని మెయింటైన్ చేయడం వల్ల మనకి టీవీని ఇటువైపు నుంచి చూసిన పర్ఫెక్ట్ పిక్చర్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అలాగే QLED లో పిక్చర్ క్లారిటీ పరంగా చూసుకుంటే హై బ్రైట్నెస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. OLED తో కంపేర్ చేస్తే QLED లో పిక్చర్ బ్రైట్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో క్వాంటమ్ డాట్ టెక్నాలజీ వలన కలర్స్ వచ్చేసరికి మోర్ యాక్యురసీ అండ్ వైబ్రెంట్ కలర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక వైడ్ వివింగ్ యాంగిల్లో పిక్చర్ క్లారిటీ అయితే QLED కంటే OLED కొంచెం బెటర్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఇక OLED, QLED లో రిఫ్రెష్ రేట్ పరంగా చూసుకుంటే రెండు అయితే 120 Hz అయితే ఇవ్వడం జరుగుతుంది. రిఫ్రెష్ రేట్ ఎక్కువగా ఉండటం వల్ల లైవ్ స్పోర్ట్స్, గేమింగ్స్ మరియు యాక్షన్ మూవీస్ ఏమైనా చూసేటప్పుడు మనకి ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. మీరు ఎక్కువగా యాక్షన్ మూవీస్ కానీ డైహార్డ్ గేమర్ అయితే OLED తీసుకోవడం చాలా మంచిది. OLED లో G సింక్ అండ్ ఫ్రీ సింక్ ఉండటం వల్ల మనకి ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. OLED అయితే డార్క్ రూమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ప్రిఫర్ చేయవచ్చు. అదే విధంగా బెస్ట్ మూవీ లవర్స్ అయ్యండి, గేమింగ్, యాక్షన్స్, అడ్వెంచర్ మూవీస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే OLED ని ప్రిఫర్ చేయొచ్చు. దీనిలో బ్లాక్ లైట్ సోర్స్ లేకపోవడం వల్ల పర్ఫెక్ట్ బ్లాక్ లెవెల్స్ తో పాటు వైబ్రెంట్ అండ్ యాక్యురేట్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా QLED లో బ్లాక్ లైట్ తో పాటు క్వాంటమ్ డాట్ టెక్నాలజీ వల్ల బ్రైట్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల బ్రైట్ రూమ్ కి అయితే ఇది ప్రిఫర్ చేయవచ్చు. అదే విధంగా QLED లో బ్లాక్ లైట్ తో పాటు క్వాంటమ్ డాట్ టెక్నాలజీ కలిగి ఉండటం వల్ల బ్రైట్ లెవెల్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఈ QLED అనేది బ్రైట్ రూమ్ కి అయితే ప్రిఫర్ చేయవచ్చు. అదే విధంగా OLED లో సెల్ఫ్ లైటింగ్ పిక్సెల్స్ టెక్నాలజీ కలిగి ఉండటం వల్ల OLED స్టార్టింగ్ దశలో పిక్చర్ బర్నింగ్ ఇష్యూ అయితే ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు OLED లో పిక్సెల్ రిఫ్రెషింగ్ అనే ఆప్షన్ రావడం వల్ల OLED లో సెల్ఫ్ లైటింగ్ పిక్సెల్స్ అనేది రిఫ్రెష్ జరుగుతుంది. దీనివల్ల పిక్సెల్ బర్నింగ్ ఇష్యూ అయితే పూర్తిగా నివారించడం జరిగింది. అలాగే ప్రైస్ పరంగా చూసుకుంటే QLED కంటే OLED అనేది కొంచెం ప్రైస్ అనేది ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. OLED లో డిజైన్ పరంగా చూసుకుంటే QLED కంటే OLED అనేది చాలా స్లిమ్ డిజైన్ తో ఉంటుంది. మన మొబైల్లో ఎంత స్లిమ్ గా ఉంటుందో అంత స్లిమ్ డిజైన్ లో OLED రావడం జరుగుతుంది. ఫినిషింగ్ పరంగా చూసుకుంటే OLED ఫినిషింగ్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫైనల్ గా అయితే మూవీ లవర్స్ గానీ, గేమింగ్ లవర్స్ అయితే OLED ని తీసుకోవచ్చు. మీకున్న బడ్జెట్ ని బేస్ చేసుకుని OLED గానీ, QLED గానీ తీసుకోవడం చాలా బెటర్. ఫైనల్ గా మీరు డీపెస్ట్ బ్లాక్ తో పాటు అమేజింగ్ కాంట్రాస్ట్ కావాలనుకునే వాళ్ళు OLED అయితే తీసుకోవచ్చు. అదే విధంగా వైబ్రెంట్ కలర్స్ తో పాటు బ్రైట్ రూమ్ లో చూడాలనుకునే వారు QLED అయితే ప్రిఫర్ చేయవచ్చు. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న బెస్ట్ OLED, QLED మోడల్స్ యొక్క అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసి చూడండి. అదే విధంగా లో బడ్జెట్ లో ఉన్న బెస్ట్ OLED టీవీస్ అయితే లింక్స్ ని కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.